హర్షిత, జాస్మిన్ మెహతాజ్, సాయి తేజబాయ్, మనీష్, అలైక్య, అమృతవల్లి, వాత్సల్య, యశోద, శ్రీలేఖ, వర్షిణి, అంశిక, మేఘ్, నీకు టైం ఉంది, వాళ్ళకి టైం లేదా? అంతేనా? నీకు టైం ఉంది, వాళ్ళకి టైం లేదు. వెరీ సాడ్. ఎలా మీరు బాగుపడతారు బా? మేము ఎంత టైం తీసుకున్నాం మీకోసం. రైట్. ఎవరు పేరెంట్స్ ఎవరున్నారు ఇక్కడ? నువ్వు పేరెంటా తల్లి? నువ్వు మా పేరెంట్స్ రండి, అందరు రండి, పేరెంట్స్ అందరు రండి. అందరు పట్టుకోవాలి, ఏం పడుకుంటాయి అక్కడ ఎందుకంటే రావడమే గొప్ప. అర్థమైందా? రావడమే గొప్ప. అందరికి మీకు ఒక్కరికే కావట్టుంది. అందరికీ శుభోదయం. నా పేరు జాహ్నవి. నేను శ్రీవాణి హై స్కూల్ నుండి వచ్చాను. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇండిపెండెన్స్ డే గురించి చెప్పాలంటే చాలామంది మన కోసం ఎంతోమంది పోరాటం చేశారు. స్వాతంత్రం కోసం చాలామంది గాంధీజీ, నెహ్రూ, లాల్ భగత్ సింగ్, ఇంకా సుభాష్ చంద్రబోస్ లాంటి ఎంతోమంది వీరులు మన కోసం చాలా పోరాడారు. ఇంకా ఇప్పటికీ ఇంకా చాలా సోల్జర్స్ మన కోసం పోరాడుతున్నారు. ఇంకా మన కోసం చాలా ప్రాణాలు పోస్తున్నారు మన కోసం. ఆనాడు 947లో స్వాతంత్రం వచ్చినప్పుడు అందరూ ఎంతగా సంతోషపడ్డారో ఈరోజు కూడా మనం అందరూ అంత సంతోషంగా భావించాలి. ఆనాడు మనకు స్వాతంత్రం లేదు, ఎంతో బానిసలుగా జీవించాము. బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎంతో తొక్కేశారు. కానీ ఇప్పుడు మనం ఇంత స్వాతంత్రంగా బతుకుతున్నామంటే దానికి కారణం మన వీరులే. థ్యాంక్ యూ. స్కూల్ నుంచి వచ్చాను. అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు మనం 77వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. కానీ ఇది మనం ముందు బ్రిటిష్ వాళ్ళకి బానిసలుగా ఉన్న సంవత్సరాలు ఎన్ని? 200 సంవత్సరాలు. కానీ ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిన సంవత్సరాలు 77. దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది కదా. మన ఒకరి దగ్గర బానిసలుగా బ్రతికిన రోజుల కన్నా స్వాతంత్రంగా ఉన్న రోజులు చాలా తక్కువ. కాబట్టి దీన్ని ఇంకా ఇట్నే కొనసాగించాలి. ఎవరికి బానిసలుగా ఉండకూడదు. దాన్ని ఇంకా మళ్ళీ మన దేశానికి ఎవ్వరూ మనల్ని బానిసలుగా చేసుకోకుండా ఉంచుకోవాలి. కాబట్టి మనం అందరం ఇంకా స్వాతంత్రంగా బ్రతకాలి. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. మన దేశానికి మంచి పేరు తెచ్చిపెట్టాలి. థ్యాంక్ యూ. పెద్దలందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు మనం ఇక్కడికి సమావేశానికి గల కారణం మనం ఎస్సీ రాసాం కాబట్టి ఇక్కడికి వచ్చాం. ముందుగా మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది.
ఇండిపెండెన్స్ డే ఎవరి కృషి వల్ల వచ్చిందంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ వల్ల. ఎందరో మన కోసం చాలా చేసి వాళ్ళు చనిపోయారు. వాళ్ళు ఎందుకు మనమందరం స్వేచ్ఛగా ఉండాలి, నా దేశం బాగుండాలి అనుకొని వాళ్ళు మన కోసం చేశారు. ఇలా పెద్ద వాళ్ళు ఎంతమంది కార్యక్రమాలు చేపట్టినా సరే యువత, స్టూడెంట్స్, విద్యార్థుల్లో మార్పు రావాలి. మార్పు రాకోకుండా వాళ్ళు ఎంత చేసినా కానీ అంత వేస్ట్ అయిపోతుంది. సో అందుకు అందరూ బాగా సొసైటీకి హెల్ప్ చేయాలని, సిటిజన్స్గా ఉండాలని కోరుకుంటూ సెలవు. ముందుగా ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరికీ, అలాగే గౌరవనీయులైన జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి, వారి అనుచరులకు, అలాగే తల్లిదండ్రులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం 4,000 నోట్లోకి పోతున్నాయి అంటే ఎవరి కృషి వల్ల అంటే గర్వంగా చెప్పుకోవచ్చు, మన స్వాతంత్ర సమరయోధుల వల్ల అని. ఆకలి ఇస్తే అమ్మ వంట చేసిందో లేదో పక్కన పెట్టేసి 10 నిమిషాలు ఆర్డర్ పెడితే జొమాటో, స్విగ్గీ అని ఆర్డర్ వచ్చేస్తున్నాయి. ఈ రోజుల్లో 1947కి ముందు అంటే మనం బానిసత్వం అనుభవించే కాలంలో 6 నెలలు కష్టపడి పండించిన ధాన్యం ఇంటి గడప వరకు కూడా వచ్చేది కాదంట. మనం పండించింది, మన భూమిలో పండింది, ఎవరో వేరే వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళు ఇది మీరు తినాలి అని మనకు వేస్తే మనం తినే రోజుల్లో నుంచి ఇప్పుడు మనం పండించుకొని మనమే తినే వరకు వచ్చాము. వాళ్ళు కూడా మనం ఎక్స్పోర్ట్ చేసింది తినే వరకు వచ్చామంటే ఇది నిజంగా స్వాతంత్రం మనము అధిగమించామని అనుకోవచ్చు. అండ్ ఫస్ట్ మనము ఈరోజు ఇండిపెండెన్స్ డే అంటే గుర్తు చేసుకునేది ఫ్లాగ్లో 3 రంగులు ఉంటాయి. సో కాషాయం అంటే ఆరెంజ్ కలర్ మనకు ఎందుకు ఇండికేట్ చేస్తుంది? త్యాగాన్ని ఇండికేట్ చేస్తుంది. మన స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాన్ని మనం అనుక్షణం గుర్తుపెట్టుకోవాలి. అలాగే తెలుపు శాంతికి చిహ్నంగా నిలుస్తుంది. అలాగే ఆకుపచ్చ స్వచ్ఛదనాన్ని, అలాగే అభివృద్ధిని తెలియజేస్తుంది. మధ్యలో అశోక చక్రం ధర్మాన్ని సూచిస్తుంది. సో ఇక్కడ మనం ఫ్లాగ్లోనే ఇంత మీనింగ్ ఉందంటే మనకు స్వాతంత్ర సమరయోధులు ఇంత కష్టపడ్డారా అని ఆలోచించడానికి ఒక్కరోజు సరిపోదు. మనం ప్రతిరోజు వాళ్ళని స్మరించుకోవాలి. 200 సంవత్సరాలు మనకు వాళ్ళ బానిసత్వంలో బతికామంటే అసలు అది ఎలా గడిచిందో, అప్పుడు వాళ్ళు ఎలా బతికారో కూడా మనం ఊహించలేము. మొట్టమొదటిసారిగా బాలగంగాధర్ తిలక్ గారు స్వాతంత్రం నా జన్మ హక్కు అనే వాక్కుతో మొదలు పెట్టడం ద్వారా స్వాతంత్రం మొదలుపెట్టారు. గాంధీజీ గారు అహింసను పాటించి ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఇలా ఒక్కరనే కాదు, పేర్లు తెలిసిన వాళ్ళు కొంతమంది, పేర్లు తెలియని స్వాతంత్ర యోధులు ఎంతో మంది మన ఇళ్ళ నుంచి కూడా ఉండి ఉంటారు. వాళ్ళందరినీ స్మరించుకోవడానికి ఈ రోజు మనం చాలా గర్వంగా జరుపుకోవాల్సి ఉంటుంది. అలాగే స్వాతంత్రం అంటున్నాం కానీ 76 సంవత్సరాలు పూర్తయి 77వ సంవత్సరంలోకి వచ్చిన ఆడవాళ్ళకి ఇంకా స్వాతంత్రం పూర్తిగా రాలేదు. ఎందుకంటే ఆడవాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాల్సిన రంగాలు చాలా ఉన్నాయి, వస్తున్నారు, ఇంకా ముందుకు వెళ్ళాలి. ముందుగా భద్రత లేదు. వాళ్ళకు భద్రత కల్పించాలంటే ప్రతి ఒక్కరూ మా ఇంట్లో ఒక అమ్మ, అక్క, చెల్లి అందరూ ఉన్నారు, మేము వాళ్ళని అలాగే చూడాలి అనేది ఆలోచిస్తే మార్పు మొదటి మెట్టుగా మనకు సహకరిస్తుంది. అలాగే వివేకానంద గారు ఒకసారి పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు ఒక మాట అన్నారంట. ఆయన వస్త్రాభరణాన్ని చూసి ఆయన ఏమన్నారంటే వాళ్ళ డ్రెస్సింగ్ ని చూసి మీరేంటి ఇలా ఉన్నారు, మీ బట్టలేంటి ఇలా ఉన్నాయి అన్నారంట. అప్పుడు ఆ మహానుభావుడు ఒక మాట చెప్పాడంట, బట్టలు కాదు, వస్త్రాలు కాదు మనిషి వాల్యూని తెలిసేది. మనిషి విలువ తెలియాలి అంటే వాళ్ళ వ్యక్తిత్వమే ఖచ్చితంగా తెలియాల్సి ఉంటుంది. భారతదేశంలో మేము వస్త్రాలను చూడము, వ్యక్తిత్వాన్ని చూస్తాము, అందరినీ ఆప్యాయంగా అలవర్చుకుంటాం కాబట్టి మేము భారతీయులం అయ్యాము అని చెప్పారంట. అంత గొప్ప వాక్కు కలిగిన వివేకానంద గారి మాటల్ని మనం ఇప్పటికీ కూడా మనల్ని వాళ్ళు ఎంత హింసించినా బ్రిటిష్ వాళ్ళు అంటే ఎవరైనా ఫారినర్స్ ఇప్పటికి కూడా మన కల్చర్ ట్రెడిషన్ని చూడడానికి వస్తే ఇప్పటికీ వెల్కమ్ చెప్తున్నాం. వాళ్ళకి మన ట్రెడిషన్స్ అన్నింటినీ చూపిస్తున్నాం. అందుకే భారతీయులు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆలోచిస్తారు, అందరినీ ఆప్యాయంగా లోబర్చుకుంటారు. మనకు స్వాతంత్రం చాలా 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 ముఖ్యమైన రోజు. స్వాతంత్ర దినాన్ని ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నా. మొట్టమొదటిసారి జవహర్లాల్ నెహ్రూ గారు లాల్ కిలా అంటే రెడ్ ఫోర్ట్లో జెండా ఎగిరేశారు. అప్పటి నుంచి ప్రధానమంత్రి గారు సంవత్సరం జెండాను ఎగిరేస్తూ వస్తున్నారు. జెండాను ఎగిరేసి స్వాతంత్రం చేసుకోవాలా అంటే కాదు, మనసులో ఉండాలి స్వాతంత్రం వచ్చింది మనకు, మనం ఎలా ఉండాలి అని తెలియని వాళ్ళకి తెలియజేయండి. అదేవిధంగా ఎవరు మన దేశాన్ని తప్పు పట్టకుండా
దేశం పేరును నిలబెట్టేలాగా మేము ఇండియన్స్ అని నిరూపించేలాగా ఉండండి. థ్యాంక్ యూ. మాంసం కూడా తినేది రాదు. ఓకే మీకు ప్లీజ్ నీకే బిర్యానీ కొద్దిగా రైస్ ఉన్నట్టు ఏ పక్కన దమ్మా రోల్ రైస్ దమ్మా నీకు తెలుసు నీకు లేదు
ఉత్త రైస్ దాంట్లోకి ఉత్తర రైస్ అవును తినవచ్చు ఎక్కువ వండేది కాదు ఇప్పుడు ప్లేస్ చేయకూడదు స్కూల్లో కూడా దీంట్లో ఆడుతుంది ఇంట్లో ఆడుతుంది బాగుందా ఎవరు మా వాటర్ నువ్వు మీ అందరికన్నా నేను తగ్గులో ఉంటాను నేను ఎప్పుడు చెప్తా నేను అదృష్టం ఎంతమంది ఇష్టపడతారు ఇదే కాదు అందరూ ఇష్టపడతారు నేను అదేం చెప్పినా మాదాము క్యాస్ట్ వైజ్ వెజిటేరియనా లేకపోతే మా ఇంట్లో వైశాస్ చాలా మంది తింటారు వచ్చి దాంట్లో చాలా మంది తింటారు వైశాస్ రైస్ దా రైట్కి ఉందా కావాలండి షైటీలు కానీ రాముందే అట్లా చెడు ఎవరన్నా వేయండి నేను చెప్పేదేనా అంటే ఇప్పుడు కాదు చాలా మంది ఉన్నారు బండి ఆడ పోయినా అడుగు రైస్ పెట్టుకున్నాం మళ్ళా పెట్టుకున్నాం గ్యాస్ తెచ్చుకో అది గ్యాస్ ఆడ పెట్టింది అడిగి పాప నీళ్ళు అడిగింది ఐస్ క్రీమ్ ఇస్తారు
పాప పెరుగు పెట్టరా అది రెండు ఎట్లా తింటారు బయట ఉంది వాడే కడుక్కోలేకి Don't say thank you. ఇవన్నీ లేవు ఇట్లా చేస్తే మేము చాలా జాగ్రత్తగా ఉంటాం మీతో ఆయన కాలు ఎక్కుతారేమో వాళ్ళు హాస్టల్లో ఉండేవాళ్ళు సార్ వాళ్ళకి అందరికీ ఆ ఫీలింగ్స్ ఎక్కువ అందరికీ దగ్గర ఉన్నారు. బాస్కెట్ పెట్టరా ఎవరికైనా కావాలా ఐస్ క్రీమా తీసుకున్నాం సార్ అక్కడ కూర్చొని